నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరం మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే కసరత్తు మొదలైంది. గ్రామాల్లో అయితే ఒక రకమైనటువంటి వాతావరణం, ఎన్నికల కోలాహలం అనేది స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి అంటే సార్వత్రిక ఎన్నికలు, ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో కనిపిస్తాయో అంతకు మించి అన్నట్లుగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. దీనికి సంబంధించి చాలా సీరియస్గా తీసుకుంటారు. ఇట్లాంటి క్రమంలో కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారికి చాలా కీలకమైనటువంటి ఒక అంశం ఇది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఒక రకమైనటువంటి అభిప్రాయం ఏర్పడింది. కొన్ని వర్గాల ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారు. మరికొన్ని ప్రధానంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలైతే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఎందుకనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇట్లాంటి క్రమంలో ఏదైతే గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం పరిశీలించుకోవాలి, బేరీజు వేయాలి. ఏంటంటే జనసేన ముఖ్యమైనటువంటి నేతలు 2024 ఎన్నికల మాదిరిగా ఇప్పుడు పరిస్థితులు ఉండవు. అంటే ఏదైతే పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు విషయం గురించి వారు మాట్లాడారు. చాలా క్లియర్గా మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడారు, బులిశెట్టి శ్రీనివాస్ ఇంకా కొంతమంది మాట్లాడారు. 2024 అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, సమీకరణాల నేపథ్యంలో మేము ఒప్పుకోవడం జరిగింది. ఈసారి అలా ఉండదు. ఎక్కడైతే జనసేనకు బలం ఉంటుందో అక్కడ ప్రతి చోట మేము పోటీ చేస్తామని. ఇక్కడ దీంతోనే తెలుగుదేశం పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది, జరుగుతూనే ఉంది. వారు ఎన్ని సీట్లు అడుగుతారో, ఎక్కడ అడుగుతారో. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని చోట్ల నువ్వే అభ్యర్థిని కన్ఫర్మ్ చేసి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసేటువంటి స్థానాల్లో జనసేన కోరితే ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అదే రాబోతుంది. ఎందుకంటే తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఒక అప్పీల్ చేశారట. మాకు ఈ స్థానాలు కావాలి, కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిణామాలు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు. వాస్తవంగా కేవలం జనసేన పార్టీ నేతలు మాత్రమే ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పట్లా. రాజకీయ వర్గాల్లో, రాజకీయ విశ్లేషకుల్లో ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. జనసేన అంటే ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించి ముందుకు వెళ్తుంది. ఆయా రాష్ట్రాల్లో జనసేన విస్తరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా ఉంది. జనసేన పార్టీ వల్లే కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో విజయం సాధించడానికి గల ముఖ్యమైనటువంటి కారకులు కూడా పవన్ కళ్యాణ్ అనే చర్చ ఇప్పటికీ కూడా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి సమయం, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇది కాస్త తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పి వ్యవహారంగానే చూడాలి మనం. ఎందుకనంటే మరి వారు కోరిన స్థానాలు ఇవ్వకపోతే ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఇస్తే ఒక రకమైనటువంటి ఇబ్బంది. సొంత పార్టీ నేతలతో ఒక రకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మరి పక్క పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ, ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తి, ఒక శక్తి, వ్యవస్థ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. మరి వాటిని ఖచ్చితంగా ఏదైతే జనసేన కోరిందో అక్కడ ఇవ్వాల్సిందే. మరి దానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతాయి, ఏ రకమైనటువంటి అభిప్రాయానికి ఏకాభిప్రాయం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేతకు ఒక రకమైనటువంటి ఎక్కడెక్కడ మేము పోటీ చేయాలనుకుంటున్నాం అనేది ఇచ్చారు, లిస్ట్ ఇచ్చారు అనేది కూడా మనకు తెలుస్తుంది. దీని ప్రకారం పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం జనసేన కోరినటువంటి స్థానాలు ఒకసారి మనం పరిశీలిద్దాం. మున్సిపల్ కార్పొరేషన్లు అయితే చాలా కీలకమైనటువంటి స్థానాలు కోరినట్లు తెలుస్తుంది. ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి చాలా కీలకమైనటువంటి స్థానాలు ఇవి.
ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి ఈ 5 స్థానాల మీద పట్టుబట్టారట. ఇంకా వీటితో పాటు 2-3 స్థానాలు కూడా కోరే అవకాశం ఉంది. కానీ ముఖ్యమైనటువంటి స్థానాలు ఏవి ఉన్నాయంటే ఈ 5. అలాగే మున్సిపాలిటీలు భీమవరం, పిఠాపురం, తాడేపల్లిగూడెం, తెనాలి, చీరాల, తణుకు, అమలాపురం, నర్సాపురం, అనకాపల్లి, మండపేట, నిడదవోలు, పెద్దాపురం, రామచంద్రాపురం, సామర్లకోట, సత్తెనపల్లి, తుని, గొల్లప్రోలు, కొవ్వూరు, నగరి, పెడన, పుత్తూరు, తాడిగడప, ఉయ్యూరు, యలమంచిలి, జంగారెడ్డిగూడెం ఈ 25 స్థానాలకు జనసేన కోరుతుందండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అసలు దాదాపుగా ఒక విషయం మనం పరిశీలించాలి ఇక్కడ. ఈ ఏదైతే జనసేన కోరినట్లు సమాచారం అందిందో, చర్చ జరుగుతుందో రాజకీయ వర్గాల్లో, సొంత ఆ పార్టీల్లో కూడా ఈ దాదాపుగా ఒక 90% ఈ స్థానాల్లో పోటీ చేయడానికి టీడీపీ అభ్యర్థులు తహతహలాడుతున్నారు. అప్పుడు ప్రచారం కూడా మొదలుపెట్టేశారట మాకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే. మరి దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్తారనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం జనసేన మాత్రం ఖచ్చితంగా ఈ స్థానాల్లో మా అభ్యర్థులు పోటీ చేస్తారు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికల పరిస్థితులు వేరు. అప్పుడు మారినటువంటి సమీకరణాలు కానీ, అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి అవన్నీ కూడా చాలా డిఫరెంట్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ పార్టీ నేతలే చెప్తున్నారు 2024లో మాదిరిగా ఇప్పుడు ఉండదు. వారు ఇచ్చినట్టు మేము తీసుకోం, మేము కోరినట్లు వారు ఇవ్వాలి. వారంటే టీడీపీ. సో ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. మరి మున్సిపల్ కార్పొరేషన్లు అయితే చాలా 5 కూడా కీలకమైనటువంటి ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి. అలాగే మున్సిపాలిటీలు 25 మున్సిపాలిటీలు ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటివి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? మరి ఇద్దరి మధ్య చర్చలు అనేది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ చర్చలు జరగాలి. దానికి సంబంధించి ఈ ప్లేస్ కాకుండా ఆల్టర్నేటివ్ వేరేది ఇస్తాం అంటే ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? చాలా కష్టమే. ఎందుకంటే అప్పుడు మీరు ఇచ్చినటువంటి స్థానాల్లో మేము పోటీ చేసాం, మేము అడిగినటువంటి, మేము కోరినటువంటి స్థానాలు మీరు ఇవ్వలేదు, కాబట్టి మీకే అప్పుడు ప్రయారిటీ ఇచ్చాం, ఈసారి మాకు ప్రయారిటీ ఇవ్వాలి అని ఒక నినాదం విధానం వెళ్తుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అనేది. దాదాపుగా ఇప్పుడు మాకు అందినటువంటి, మేము సేకరించినటువంటి ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రతిపాదించినటువంటి స్థానాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా 1.5 అటు ఇటుగా అయినా ఆయన ఒప్పుకుంటారు. ఎందుకనంటే తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వస్తుంది అనేది. మరి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా, లేదంటే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? జనసేన పార్టీ నేతలు వారు ఇవ్వకపోతే మేమే పోటీ చేస్తాం అనే స్థాయికి వచ్చేసారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్ట్రాంగ్ పొజిషన్ పార్టీ, దేశంలోనే 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీ జనసేన. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు జనసేనలో లేవు. ఇంకా పార్టీ బలోపేతమైంది, కేడర్ బాగా బలంగా ఉంది, స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే, దీనికి సంబంధించి మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాదాపుగా రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు అయితే ఒక మాట చెబుతున్నారు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వారు ఎప్పుడైతే 2024 ఎన్నికల సమయంలో ఈ స్థానాల్లో మీరు పోటీ చేయండి అంటే అసలు నోరు మెదపకుండా కామ్గా ఒప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం ఆ రకమైనటువంటి విధానం ఉండదు, ఖచ్చితంగా వారు కోరినటువంటి స్థానాలు ఇవ్వాల్సిందే, అక్కడ వారు పోటీ చేయాల్సిందే అనేది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అక్కడక్కడ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. సొంత పార్టీలు టీడీపీ కొట్టుకునే స్థాయికి వచ్చాయి నేతలు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ నేతలు, స్థానిక నేతలు, అలాగే జనసేనలో కూడా. మరి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి రాష్ట్ర రాజకీయాల్లో అనేది చాలా కీలకమైనటువంటి అంశం. వీటిని అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలుగా మలుచుకోవడానికి ఫ్యాన్ పార్టీ చూస్తుంది. ఏదో రకంగా మనం ముందుకు వెళ్ళాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమేంటో, మన బలమేంటో చూపించాలి, నిరూపించుకోవాలి అని ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నారు. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.